రాధా ప్రశాంతి గారు, ఆమెకి టైగర్ అని మరో పేరుంది. అలాగే ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడడం ఆమె స్పెషాలిటీ. రాధా ప్రశాంతికి అన్నీ ఉన్నాయి, కానీ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి మీరు ఎంత దీనస్థితికి దిగజారి అడగతారంటే అవకాశాలు. నిజంగా రాధా ప్రశాంతి ఏమన్నా పేదరికంలో ఉందా అనే డౌట్ వచ్చేస్తుంది. దిగజారిపై మాట్లాడుతున్నది కేవలం నాలాంటి ఆర్టిస్టుల కోసం. ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, నాది ఒంటరి పోరాటం. నాకు ఏ క్షణాన నాకు లేపేస్తారో తెలియదు. అలాంటి అపార్ట్మెంట్లో నేను. మీ ఇంటి సమస్య ఏంది? మీ ఇంటి చుట్టూ ఏం జరుగుతుంది? ఆ వాచ్మెన్ ఫ్యామిలీ ఎంత ఇదంటే ఏ క్షణాన్ని చంపుతారో తెలియదు. వాళ్ళు డైరెక్ట్ అయితే వాళ్ళు మీ ఇంటి ఎదురుగా ఉండే బిల్డింగ్ లో వ్యభిచారం జరుగుతుంది. ఒక బిల్డింగ్ కాదు, అక్కడ నేను వంగు ఉంటే కూర్చుంటే నైటీల్లో ఉంటే. రాధా ప్రశాంతి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఒక రకంగా మీకు పిచ్చి అని చెప్పి ప్రచారం చేస్తారు. ఎవడు తెలీదు. ఈ అమ్మాయిల బిజినెస్ చేస్తున్న దీనికి ఒక ముద్ర వేసి దీని మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళగొడతామని. రాధా ప్రశాంతి తన కింద పనిచేసే ఒక వ్యక్తికి శారీరకంగా ఇబ్బంది పెట్టింది అని మీ మీద పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజమా అబద్ధం? ఆడు 15 తోలాలు బంగారం ఎత్తుకుపోయాడు ఇంటి నుంచి. ఆ పని మనిషి కాదు, టచ్ అప్ బాయ్. ఇవన్నీ నేను వేసుకొని వచ్చి తీసి ఒక రుమాల్లో మూట కట్టుకొని ఇస్తే ఆడు అటు నుంచి అటే ఉడాయించాడు. పక్క రోజే పేపర్ లో మీరు వివరణ ఇప్పించేటట్టు చేశారు. ఇది రాసేటప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. అమీర్పేట చౌరస్తా సెంటర్ లో కాలర్ పట్టుకొని ఇలాగ ఈడ్చుకొచ్చా. ఎందుకే కదా మిమ్మల్ని టైగర్ అనేది. దగ్గరకు వచ్చారంటే రాధా ప్రశాంతి సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు సెట్స్ లో ఎంతమంది మేనేజర్లు కొట్టారు? బట్టలు మార్చుకుంటుంటే దబా 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 కొడుతున్నాడు. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు మార్చుకోవాలి, నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు. లాగే ఒక్క తన్ను తన్నాను. తన్నాక ఆ కాలు. హీరోయిన్ యమున గారితో మీకు ఏంటి గొడవ? ఈ పుకర్లన్నీ ఎవడు మరి. రాధా ప్రశాంతి నిజంగా మనసు విప్పి నిజాలు చెప్తే ఈ రోజు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లుగా చలామణి అవుతున్న చాలా మంది బతుకులు రోడ్డు మీద పడతాయని చెప్పారు. నేను ఓపెన్ చేస్తే సీన్ సితారా అవుద్ది. ఇవి ఎవరికైతే కొట్టానో టాప్ ప్రొడ్యూసర్. హాయ్, వెల్కమ్ టు మై షో. ప్రతిసారి ఒక్కో గెస్ట్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాము. వాళ్ళ నుంచి కొంత సమాచారం రాబడుతూ ఉంటాము. అవి జనాలకు ఇంట్రెస్ట్గా ఉంటూ ఉంటాయి. ఇది ఒక ఇంటర్వ్యూ ప్యాటర్న్. అయితే ఈరోజు నాతో ఉండే గెస్ట్ రాధా ప్రశాంతి గారు. ఇలా సింపుల్గా పేరు చెప్తే ఇంతకుముందు తరం వాళ్ళకి అర్థమవ్వచ్చు, అయితే ఈ తరంలో ఉండే పిల్లలకి అర్థం కాకపోవచ్చు. కానీ రాధా ప్రశాంతి అంటే సాధారణ వ్యక్తి కాదు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వ్యక్తి. అలాగే 125 సినిమాలకు పైగా నటించిన వ్యక్తి. ఎన్నో అద్భుతమైన సీరియల్స్లో యాక్ట్ చేశారు. వీటన్నిటికీ మించి సినిమా ఇండస్ట్రీలో కష్టాల గురించి, సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టుల సమస్యల గురించి తొలిసారి ముక్కుసూటిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ఎదిరించిన లేడీ. ఆమెకి టైగర్ అని మరో పేరుంది. అలాగే ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడడం ఆమె స్పెషాలిటీ. ఈరోజు ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నాకు కాస్త భయంగా ఉంది. మరి ఇంటర్వ్యూ ఎలా వస్తుందో చూద్దాం. హాయ్ మేడం, నమస్తే. నమస్కారం అండి. కోపంగా ఉన్నారా, ప్రశాంతంగా ఉన్నారా? ప్రశాంతంగానే ఉన్నారు. రాధా ప్రశాంతి ఇంటర్వ్యూ పోతున్నాను అని చెప్పంగానే చాలామంది ఇచ్చిన సలహా ఏంటంటే కాలర్ ఉండే షర్ట్ వేసుకెళ్ళొద్దు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది మగవాళ్ళని, చాలామంది మేనేజర్లని, చాలామంది జర్నలిస్టులని కాలరు పట్టుకొని కొట్టిన చరిత్ర కూడా సహకరించినట్టున్నారు. ఈయన ఎక్కడో డెప్త్కి వెళ్ళిపోయారు ఎన్ని ఏళ్ళ క్రితం. అది అందరినీ కాలరు పట్టుకొని కొట్టిన చరిత్ర రాధా ప్రశాంతిది. జాగ్రత్తగా వెళ్ళి అన్నారు, అందుకే కాలర్ వేసుకొని రాలేదు. అంత లేదండి, మీరు చెప్పండి. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఎందుకు మిమ్మల్ని అందరూ ఒక టైగర్, ఒక ఫైర్ బ్రాండ్ ఇలా పిలుస్తారు? నిజంగా అంటే ఏమంటారు, నిజాయితీగా
ఉండి నిజం మాట్లాడే వాళ్ళకి అదొక బిరుదులా అనుకుంటే, నిజం అంటే సత్యంలో బ్రతుకుతున్న వాళ్ళకి కొంతమంది పిచ్చోళ్ళ లెక్క కూడా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే నిజం మాట్లాడకూడదు, వాస్తవాల్లో బ్రతకూడదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ప్రపంచంలో కొంతమందికి కొన్ని విధాలుగా వాళ్ళు చూపు బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ గ్రీన్ కళ్ళద్దాలు పెట్టుకుంటే అవతల వ్యక్తులు గ్రీన్గా కనిపిస్తారు, బ్లాక్ పెడితే బ్లాక్గా కనిపిస్తారు, మీలాగా ప్లెయిన్ పెడితే మంచిగా క్లారిటీగా కనిపిస్తారు. అలాగే వ్యక్తిత్వం ఉన్న మనుషులు అంటే ఇన్ దట్ సెన్స్ వ్యక్తిత్వం అంటే వాస్తవాల్లో బ్రతకటం. నా భాషలో వ్యక్తిత్వం అంటే చాలా మీనింగ్స్ ఉండొచ్చు, క్షమించాలి నన్ను. కరెక్ట్ వ్యక్తిత్వం అంటే దాని ఫుల్ ఫామ్ కూడా చాలామందికి, నాకు కూడా తెలీదు. అంటే నేను నాకు తెలిసినంత వరకు ఎన్ని కష్టాలైనా కూడా బేర్ చేసుకుని ఒంటరి పోరాటం. ఇంకాస్త డెప్త్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు నటించిన సినిమాల్లో ఒక టాప్ 5-6, మీరు యాక్ట్ చేసిన సీరియల్స్లో ఒక టాప్ 5-6 ఒక్కసారి మీ నోటి మీద చెప్తే వింటాం. నేను ఫస్ట్ సీరియల్ అయితే అన్వేషిత, అది ఈటీవీ ఛానల్ స్టార్ట్ అయ్యింది అన్వేషిత సీరియల్లో. అందులో కాత్యాయని క్యారెక్టర్ చేశాను. తర్వాత మూవీస్లో అంటే రామానాయుడు గారిది పరువు ప్రతిష్ట, సురేష్ ప్రొడక్షన్స్, సిస్టర్ క్యారెక్టర్. అంటే అది ఫస్ట్ నేను హీరోయిన్గా శ్రీదేవి నర్సింగ్ హోమ్ అని గద్దాడ ఆనందబాబు గారి డైరెక్షన్లో హీరోయిన్గా చేశాను. శివకృష్ణ ప్రక్కన, శివకృష్ణ హీరో, శ్రీదేవి అన్నది మెయిన్ రోలు, ఆ హీరోయిన్ క్యారెక్టర్ అందులో చేశాను. ఇది రిలీజ్ అవ్వడం లేట్ అయితే వీళ్ళు పరువు ప్రతిష్టలో సిస్టర్ క్యారెక్టర్ సుమన్కి, సురేష్కి, శ్రీ విద్య మదర్ క్యారెక్టర్. అందులో మీరు చేయండి అమ్మ, పెద్ద బ్యానరు, ఇందులో ఎంటర్ అయితే నెక్స్ట్ ఏదైనా అయితే వాళ్ళ దృష్టిలో మీరు ఉంటారంటే. యాక్చువల్లీ కొన్ని క్యారెక్టర్లు నేను వస్తే కూడా నాకు సిస్టర్ చేస్తే మళ్ళీ హీరోయిన్గా ఇవ్వరని చెప్పేసేసి వదులుకున్నవి కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద బ్యానర్లో పెద్ద పెద్ద టాప్ హీరోల పక్కన. సో ఆ విధంగా పెళ్లి పందిరి కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో, అది మంచి హిట్. తర్వాత గోకులంలో సీత, ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో పెళ్లి చేసుకుందామరా, అదొక లైక్ కామెడీ. అలాగనమాట. కొన్ని మధ్యతరగతి మహాభారతం అని పద్మాలయ స్టూడియో వాళ్ళు తీసిన 3 హీరోయిన్లో వన్ ఆఫ్ ది హీరోయిన్, అందులో శివాజీ రాజా కాంబినేషన్. ఇలాగా హలో బ్రదర్లో కూడా గెస్ట్ రోల్ చేయించారు. యాక్చువల్లీ నేను ఆ గెస్ట్ రోల్ అంటే ఒకే సీను నేను చేయను సార్ అంటే, కేఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్ అండి, ఇంటికి వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ చాలు, కానీ ఆ ప్రొడ్యూసర్ మా ఇంటికి ప్రొడక్షన్ మేనేజర్తో సహా వచ్చి, అమ్మ ఇందులో 3 హీరోయిన్లు, బాబు దృష్టిలో, బాబు ఎవరు, నాగార్జున గారు, ఆయన దృష్టిలో మీరు పడ్డారంటే నెక్స్ట్ మూవీలో మాదే దుర్గా ఆర్ట్స్, దీంట్లో తీసేటప్పుడు మేమే, అప్పుడు ఏదో మన మాట కాదనిలేక ఆవిడ చేశారు, ఆవిడ కూడా ఏదో అప్కమింగ్ హీరోయిన్గా అంటే ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చారు కాబట్టి అని మేమే కన్విన్స్ చేస్తాం, మీరు చెయ్యండి అమ్మని చెప్పేసి. ప్రొడ్యూసరు ఇప్పుడు కూడా మీరు అడగొచ్చు, కేఎల్ నారాయణ గారు ఎక్కడున్నా కూడా చాలా జెన్యూన్ ప్రొడ్యూసరు వచ్చి నాకు ఆ క్యారెక్టర్కి అప్పుడు ఎంతో కాదండి 10,000 రూపీస్. అంటే ఆ సీన్ కూడా ఎయిర్పోర్ట్లో సీను, అది కూడా 1-2 సీన్లు అంతే. ఆయన వచ్చి నాకు కన్విన్స్ చేశారండి. నిజంగా అప్పుడు రోజులు తలుచుకుంటే ఇప్పటికీ మేము ఉన్నాము అంటే కారణం ఏంటంటే, మాకంటూ ఒకరోజు పోయే ముందు రాదా, ఆ రోజులు మేము చూడాలి అన్న దాంతో, అంతే. నేరుగా పాయింట్లోకి వచ్చేసారు, నేను కూడా పాయింట్లోకి వస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు, అలాగే సీరియల్స్ కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేసిన సీరియల్స్. ఇంకా అన్వేషిత సీరియల్ గురించి ఎంత తెలుగు సినిమాలో నటించి అనే దానికంటే కూడా తెలుగు సినిమా మీకు అవకాశం ఇచ్చి 1 దశాబ్దం పైనే అయిపోయింది. ఇంకా ఎందుకు ఇండస్ట్రీని పట్టుకు వెళ్ళాడుతున్నారు? ఉండాలండి, ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చాం. మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంచుకోవాలి. ఉందా అంటే ఆ వేషాలు అయితే ఇవ్వటం లేదు. మేము ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను చెప్తున్నాను, నాకే కాదండి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు మీరు వెనకటి రోజులకు వెళ్ళండి, నిర్మలమ్మ గారు చనిపోయేంత వరకు కూడా ఆవిడకి వేషాలు ఇచ్చారు ప్రతి సినిమాలో. పెద్ద అదే ఇప్పుడున్న టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో ప్రతి సినిమాలో ఆవిడ వేషం చేశారు. మరి అప్పుడున్న ప్రతి ఆర్టిస్టులకి పోయేంత వరకు అక్కడ ఏజ్ బార్ కాదండి, ఆ ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్లు. ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది, మేమేదో క్యాట్ వాక్ చేస్తామని చెప్పేసి మేము ఆ క్యారెక్టర్లు అడగకూడదు కూడా. మాకు సూట్ అయ్యేవి మాకు ఉంటాయి.
మాలాంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఇంద్రనగర్, కృష్ణానగర్, ఏముంది ఇంద్రనగర్, కృష్ణానగర్ ఏంటి, మన హైదరాబాద్లో తెలంగాణ నుంచి అటు ఆంధ్ర నుంచి ఇటు ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎంతోమంది ఇప్పుడు వేషాలు లేక జూనియర్ ఆర్టిస్టులకి వెళ్తున్నారండి. కార్డులు ఉన్న వాళ్ళకి ఓకే, కార్డులు లేకపోయినా రోజుకి ఇంత అని చెప్పేసి చచ్చినోడి పెళ్ళికి వచ్చినంత కట్నం. కార్డు ఉంటే వాళ్ళకి రోజు 1000 డబుల్ వర్క్ చేస్తే 2000 ఇస్తారు. ఈ మామూలు వాళ్ళు రోడ్డు మీద నిల్చొని ఉంటే ఎవరికో తీసుకెళ్తున్నారు, వాళ్ళకి అక్కడ మేనేజర్లు ఉంచుకున్నది కొంత, వీళ్ళకి ఇచ్చింది ప్రసాదంలాగా ఎంతో ఇస్తే తీసుకుంటున్నారు. మరి ఏం చేస్తారు చెప్పండి? ఏ మొగుడు దిక్కు లేకపోతే అక్క మొగుడు దిక్కు అన్నట్టు బ్రతకాలి కదా, ఆ రూమ్ రెంట్లు అవి ఇవి ఇచ్చుకోవాలి కదా. మరి మేము ఇప్పుడు అటుకి ఇటుకి మధ్యలో ఉన్నాం. కరెక్ట్. ఇందాక నేను అడుగుతా, ఎందుకు ఇండస్ట్రీని పట్టుకొని ఇంకా వేలాడుతున్నారు అన్న. యాక్చువల్గా అది రాంగ్ వర్డ్, అనకూడదు, వాంటెడ్గానే అన్నాను. ఎందుకు అన్నాను అంటే, కడుపు నింపుకోవడానికి ఇబ్బంది పడే ఒక జూనియర్ ఆర్టిస్ట్ కెమెరా ముందుకు వచ్చి ఎందుకు మీరు అవకాశాలు ఇవ్వరు అని అడిగితే, మీ స్థాయిలో అడిగితే ఓకే అనుకోవచ్చు. మీ మెడలో ఉన్నది బంగారు చైనే కదా. అవునండి. ఎన్ని తులాలు అది? చెప్పలేను. నా మెడలు అన్నీ నీకు బాబా ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఉంటాయి నావి, ఇవన్నీ నేను వేసుకొని వస్తాను. ఇవాళ ఉన్నాను, రేపు ఉంటానో లేదో తెలియదు. మొత్తం ఎన్ని తులాలు ఉంటాయి అవి? ఇది ఒకటే 11 తులాసో ఏమో ఉంటుంది. 11 తులాలు. ఈ లోపల ఇంకా బోలెడన్ని ఉన్నాయి బాబా, అవి ఇవి ఏవో ఉన్నాయండి. అంటే ఇవాళ ఇవి ఉన్నాయండి. నేను చెప్పాను 2-3 కిలోలు గోల్డ్ కరోనా తర్వాత, అంటే అవసరానికి బ్రతకాలంటే పర్వాలేదు, ఫుడ్ ప్రాబ్లం లేదు. కానీ ఒక్క ఫుడ్తో సరిపెట్టుకుంటే కాదండి. లైఫ్ అంటే చాలా ఉంటాయి, ఎక్స్పెన్సివ్. అందులో మేము సోషల్ వర్క్ అని ఒకటి పెట్టుకున్నాం కదండి. అలాంటప్పుడు ఏంటంటే, ఇప్పుడు హార్డ్ క్యాష్ అప్పటికప్పుడు ఇంకా అంటే ఎటు నుంచి వచ్చే ఇది లేకపోతే ఏదో ఒకటి మనకంటూ ఆశ్రయించి మన ఇంటికి వచ్చే ఏదైనా హెల్ప్ కోరే వాళ్ళకి ఇచ్చేదానికి కొంత, నేను వాడుకునే దానికి కొంత. ఇప్పటికి 2-3 కిలోల గోల్డ్ మన సిద్ధి జ్యువెలరీ అని లాల్ బంగ్లా, మీరు వెళ్ళి అడగండి ఎలాంటి హారాలు నేను ఇచ్చున్నాను వాళ్ళకి. అంటే చెప్తున్నాను, అంటే అప్పుడు మేము అప్పుడు మాకు డబ్బులు వస్తే మేము ల్యాండ్ మీద పెట్టాల. ల్యాండ్ మీద పెట్టుంటే ఈ పాటికి హైదరాబాద్లో ఆర్పి బాద్ అని సగం ఉండేది నా పేరు మీద. అంటే ఐడియా మాకు ఏంటంటే ఇచ్చేవాళ్ళు లేరు. మదరాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా తెలివైన వాళ్ళు కాదు. వాళ్ళు పల్లెటూరులో పెరిగి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ సాంప్రదాయంలో బ్రతుకుతున్న వాళ్ళు. నాకు ఐడియాలు ఇవ్వడానికి, నాకు నేనుగా నిర్ణయించుకునేదానికి, కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే అంత మైండ్ అప్పట్లో మాకు లేదు. టెంప్ట్ అయిపోయి ఆ గోల్డ్ 999 బిస్కెట్లు కొనుక్కొని, ఒక బిస్కెట్ 2 బిస్కెట్లు అలా పెట్టుకొని లాకర్లో పెట్టుకొని, ఆ తర్వాత అవి మెల్ట్ చేసి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు డిజైనర్ బుక్స్ అని, కలకత్తా, బాంబే ది బెస్ట్ డిజైనర్ బుక్స్ అని, జ్యువెలరీ, శారీసు, స్టడీకి అని పెడతారు కదా, అందులో ఒకటి ఫోటో తీసుకోవడం, అది చేపించుకోవడం అలాగనమాట. ఇప్పుడు అవసరానికి ఈరోజు నేను వేసుకున్నాను, మీరు అడిగారు ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఈరోజు కాబట్టి ఇప్పుడు నేను లైవ్గా బ్రతికున్నాను కాబట్టి నా ఒంటి మీద వేసుకున్నాను అన్న తృప్తి ఉంటుంది. రేపు ఇది ఉండొచ్చు, లేదా అవసరానికి అమ్మివచ్చు. అది నేను ఈ ప్రశ్న అడగడానికి కారణం, నాకు ఇప్పటికీ అర్థం కాంది, కనీసం 5-6 కేజీల బంగారం మీకు ఉంది. ఫిలిం నగర్లో సొంత ఇల్లు ఉంది, క్యాష్ పరంగా కూడా ఇబ్బంది లేదు, రాధా ప్రశాంత్కి అన్నీ ఉన్నాయి. కానీ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి చాలా జూనియర్ ఆర్టిస్ట్ స్థాయిలో మాకు అవకాశాలు ఇవ్వండి, మాకు అవకాశాలు ఇవ్వండి. కృష్ణానగర్లో చాలా మంది అవకాశాలు లేక ఒళ్ళు అమ్ముకుంటున్నారు అని చెప్పి మీరు ఎంత దీనస్థితికి దిగజారి అడగతారంటే అవకాశాలు. నిజంగా రాధా ప్రశాంత్ ఏమన్నా పేదరికంలో ఉందా అనే డౌట్ వచ్చేస్తుంది. లేదు, దిగజారి అడిగింది నా కోసం కాదు, తెలుసు. ఇప్పుడు ఆర్టిస్టులు మానాలు ప్రాణాలు కాపాడుకునేదానికి వాళ్ళు అంటే ఈ ఇండస్ట్రీకి వచ్చి, సరే పోయింది పొల్లు ఉన్నది గట్టి, మానాలు పోగొట్టుకున్న కమిట్మెంట్స్ అని ఇంకొకటని ఆఫర్లు అయితే ఇవ్వాలి కదా, అలా కూడా వాడుకొని ఆఫర్లు ఇవ్వకుండా వదిలేసిన చరిత్రలు ఉన్నాయా కాదు, క్వశ్చన్ మార్క్ కాదు. ఎవరైనా చెప్తారా దొంగతనానికి వచ్చిన వాడు నేను దొంగతనం చేస్తున్నానంటే ఐ డ్రీమ్లోనూ పబ్లిసిటీ చేసి స్క్రోలింగ్ చేసి ఎవడైనా వస్తాడా? అలాగే పోయేది కూడా అంతే. వీళ్ళకి ఇష్టమైతే మీకు ఏదో ఇస్తామంటే యువతల వాళ్ళు ఆశపడతారు, వస్తుంది కదా చేస్తాం కదా అని. I5లో ఉంటే అండర్స్టాండింగ్స్ వాళ్ళు అవి కోర్టుల్లో ఉంటాయి, అవి పబ్లిసిటీ కాదు. ఈ చిన్నవి ఏంటంటే మొగమాటానికి వెళ్తే ఏదో కడుపు వచ్చింది అన్నట్టు అటు చెప్పుకోలేరు, ఇటు బలవంతంగా చావలేరు, బ్రతికుండలేరు. అలాంటివి కొన్ని ఉన్నాయి.
మరి ఎంతోమంది నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, అమ్మ ఇలా జరిగింది అలా జరిగింది. ఏం చేయాలి నేను ప్రొడ్యూసర్నా డైరెక్టర్నా? నాకే డిఎం లేదు. వేషాలు వేస్తామంటే మాకే గుర్తింపు లేదు. స్టేజ్ నుంచి వచ్చాము, అయ్యో అదే ఏది అయినా క్యారెక్టర్ డబ్బులు మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు, అక్కడ డిమాండింగ్ ఏమి ఉన్నది ఎంతైనా ఆర్టిస్ట్కి ఏముంది వాళ్ళ బడ్జెట్కి బట్టి ఇస్తారండి. మనం డిమాండ్ చేసే రోజులు కావు ఇవి. అసలుకైతే ఇంక తిరిగిచ్చి కూడా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారని ఆ మేనేజర్లు వాళ్ళు వీళ్ళు ఇంక వేరేగా మాట్లాడుతున్నారు. ఎదురు కూడా ఇచ్చి కూలిచ్చి కొట్టించుకోవడం అంటారు నా భాషలో. అపార్థాలు చేసుకోకండి. ఎందుకంటే అది ఇప్పుడు ఇస్తున్నారంటే చేస్తున్నారు. మరి తిరిగిచ్చి చేయించుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు మరి తీసుకున్న వాళ్ళకే తెలియాలి. కానీ మరి ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు రూముల రెంట్లు కట్టుకోలేక, మరి ఫుడ్ లేక, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? నాకు ఉంది, ఉన్నన్నాళ్ళు అమ్ముకుంటాను, లేకపోతే ఏం చేయాలి చెప్పండి? ఎక్కడేసిన గొంగలు అక్కడేసినట్టు ఉన్నూరుకి వెళ్ళిపోవాలండి. ఇంకంతే అంతే. మరి ఇక్కడ దిగజారిపై మాట్లాడుతున్నది కేవలం నాలాంటి ఆర్టిస్టుల కోసం. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, నాకు ఉన్నన్నాళ్ళు అమ్ముకుంటానండి. నాది సింగిల్, నాది ఒంటరి పోరాటం. నాకు ఏ క్షణాన నాకు లేపేస్తారో తెలియదు. అలాంటి అపార్ట్మెంట్లో నేను కొన్నేళ్లుగా నేను ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నానో అది భగవంతుడికి తెలుసు. అసలు ఏంది మీ ఇంటి సమస్య ఏంది? మీ ఇంటి చుట్టూ ఏం జరుగుతుంది? మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? చాలా క్లియర్గా చెప్పండి. ఇంటి దగ్గర ఏం జరుగుతుందంటే ఏం చెప్పాలండి, నేను ఉంటున్న అపార్ట్మెంట్లో ఎవరు ఫ్యామిలీస్ ఉండరండి. అక్కడ మేము బిల్డర్ దగ్గర ఒక ఫ్లాట్ మేము ఎప్పుడు 2005లో కొనుక్కున్నామండి. పిల్లలు అప్పుడు భారతీయ విద్యా భవన్స్లో చదువుతున్నారు, దగ్గర ఉంటుందని చెప్పేసి కొనుక్కున్నామండి. కొనుక్కునేటప్పుడు బిల్డర్ దగ్గర కొనుక్కునేటప్పుడు భీమనేని శ్రీనివాసు, మేము, ఇంకొకళ్ళు, బిల్డర్కి 3, డెవలప్ చేసే వాళ్ళకి 3 ఉంటాయి, సైట్ డెవలప్ చేసేవాళ్ళకని. ఈ బిల్డరు అన్న అతని దగ్గర మేము కొనుక్కున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో అయ్యింది పిల్లలు చదువు కోసమని. కొన్నాళ్ళు మేము అది రెంట్కి ఒక 2-3 ఏళ్ళు ఇచ్చి రాజశేఖర్ రెడ్డి గారు, అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నారు. మేము బంజారా హిల్స్లో వేరే ఇంట్లో ఉన్నామండి. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారికి అది హెలికాప్టర్ ఇది యాక్సిడెంట్ అయిందో, మరి ఆ తర్వాతని అంతా మార్పులు చేర్పులు రాజకీయాల్లో తేడాలు వచ్చేసి మళ్ళీ ఆ కొనుక్కున్న ఇంటికే వెళ్ళిపోదాం, మళ్ళీ అక్కడ ఎందుకులే అని అది ఖాళీ చేసి ఇక్కడికి వచ్చామండి. అంతవరకు ఫిలిం నగర్ అంతవరకు అక్కడ ఆఫీసులే నడుస్తున్నాయో ఇంకోటి నడుస్తున్నాయో మాకేం తెలియదండి. మా వారు వెళ్ళే వాళ్ళు, ఆ రెంట్కి ఇచ్చే వాళ్ళ దగ్గర ఏదో రెంట్ తీసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు. నాకు అక్కడ కథ తెలిసేది కాదండి. నేను ఎప్పుడైతే అక్కడ 2012లోనో ఎప్పుడు అక్కడికి షిఫ్ట్ అయ్యామండి. 12 కాదు, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత 12-13 ఆ ప్రాంతాల్లో. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఆఫీసులు రన్ చేస్తున్నారు. సరే, ఆఫీసులు రన్ చేసుకున్నా తప్పులేదు. ఓనర్లు కొనుక్కున్నారు, వాళ్ళకి 4 డబ్బులు వస్తాయంటే ఆఫీసులకి ఇచ్చుకున్నారని అనుకున్నాం. కానీ వాళ్ళు తాగేసి వచ్చేసి మిడ్ నైట్ అప్పుడు అనమాట 2 గంటలు 1 గంట అప్పుడు నా డోర్ కొట్టడం అండి. సీసీ కెమెరాలు కింద నుంచి పైన వరకు నేను పెట్టుకున్నానండి. కార్ పార్కింగ్ దగ్గరవి. అక్కడ ఆ వాచ్మెన్ ఫ్యామిలీ ఎంత ఇదంటే ఏ క్షణాన్ని చంపుతారో తెలియదు. మెయిన్ నాకు ఆ వాచ్మెన్ ఫ్యామిలీతోని నాకు ప్రాణభయం ఉంది. ఎలా అంటే వాళ్ళు డైరెక్ట్ అయితే వాళ్ళు బొక్కలోకి వెళ్తారని సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండి, ఇప్పుడు భీమనేని శ్రీనివాసు ఇల్లు అమ్మేశాడండి. ఆయన చాలా జెన్యూన్ పర్సన్. ఆయన ఉన్నన్నాళ్ళు మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. డైరెక్టర్ ఆయన ఒక పిక్చర్ తీసిన తర్వాత ఇల్లు అమ్మేస్తే శివకుమార్ గారు అని ఆయన కొన్నారండి. ఆయన ప్రొడ్యూసర్. ఆయన అమ్మేసిన తర్వాత ఈయన తీసుకొని ఆయన ఇల్లు కూడా నాకు ఆ కరోనా టైంలో తగలబెట్టింది కూడా ఆయన పక్క ప్రూఫ్స్ ఉండేవి. ఇంటి ఎదురుగా ఉండే బిల్డింగ్ లో వ్యభిచారం జరుగుతుంది. ఒక బిల్డింగ్ కాదు, అక్కడ ఇది వరకు పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని 2014లో సీజ్ కూడా చేసి ఆ పర్టికులర్ బిల్డింగ్ 1 ఇయర్ వరకు వ్యభిచార కొంపలు నడిపిస్తున్న బిల్డింగ్లు ఈ రైడింగ్ చేస్తే దొరికిపోతే వ్యభిచారం అని నిర్ధారణ అయితే అది సీజ్ చేయాలంటే అది యాక్ట్ అంట పోలీసు దాంట్లో. నాకు తెలీదు. కమిషనర్ గారు అప్పుడు చెప్పారు. అప్పుడున్న మహేందర్ రెడ్డి కమిషనర్ గారు, సార్ ఇదిగోండి ప్రూఫ్. నాకు చాలా మెంటల్గా నా ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు నేను వంగు ఉంటే కూర్చుంటే నైటీల్లో ఉంటే కనిపిస్తున్నట్టు కిచెన్కి, బెడ్రూమ్కి, బాత్రూమ్ కూడా వదలకుండా బాత్రూమ్కి కూడా కెమెరాలు వాడింటికి పెట్టి, బాత్రూమ్కి వాడింటికి పెట్టి, కిచెన్కి ఈ పక్కన అవన్నీ చూస్తే ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్తో సహా నేను అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అదేంటో వెళ్ళి చూడండి, అవి రిమూవ్ చేయండి అని చెప్పేసి ఆయన రాశారండి.
రిమూవ్ చేయాలి కదండి. రిమూవ్ చేయకపోగా ఇప్పుడు కమిషనర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ వెళ్తే వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తారండి. అంటే ఎవరికి వాళ్ళు అప్డేట్ చేస్తారు? ఏరియా పోలీస్కి. కాదు మేడం, ఒక్క నిమిషం. మీరు చెప్తుందంతా 2014లో సంగతి. సరే, ఇప్పుడు కూడా అదేనండి. ఇప్పుడు కూడా జరుగుతుంది. అవునండి. మీ ఇంటి చుట్టుపక్కల ఇంకెవరు? మా ఇంటి చుట్టుపక్కల ఎవరుంటారు? ఇటు పక్క ఉన్నవాడు డెవలప్కి ఇచ్చిన వాడు, వాళ్ళ బ్రదరే అక్కడ వచ్చేసి వ్యభిచారం కొంపలు నడిపిస్తున్నది. మీరు చెప్తుంది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్ నడిబొడ్డు ఫిల్మ్ నగర్ అంటే హైదరాబాద్ లో అద్భుతమైన డెవలప్ అయిన ఏరియా. దాంట్లో యథేచ్ఛగా వ్యభిచారం జరుగుతూనే ఉంది. పోలీసులు, మీడియా, ఇంత పెద్ద వ్యవస్థ ఎవరు దీన్ని ఆపట్లేదు. అందరూ దీన్నే ప్రోత్సహిస్తున్నారు, అందరూ వీళ్ళకే సహకరిస్తున్నారు. కాదండి, మీరు రాంగ్ గా మాట్లాడతారు. సహకరించడం కాదు, ప్రోత్సహించడం కాదు. మా ఎదురుగా గెస్ట్ హౌస్ ఉంది. ఇప్పుడు మీరు పంపించిన కారు అతనికి అడగండి, ఆ గెస్ట్ హౌస్ వాళ్ళు పట్టించుకోరు. అక్కడే పోలీసులు ఆపాలి కదా మరి. పోలీసులు ఎందుకు ఆపుతారండి? ఎవడో అన్నం తిన్నవాడు ఒకడు ఉంటాడు, లేకపోతే సిన్సియర్ గా ఉన్న వాళ్ళు 100 మంది ఉండొచ్చు. అక్కడికి వచ్చిన వాళ్ళు రైడింగ్ లో పట్టుకొని నేను వీడియోలు తీస్తుంటే, ఈ వీడియోలు తీసిన వాళ్ళు పిచ్చోళ్ళు, లంచం తీసుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు అన్నట్టు రైడింగ్ లో పట్టుకొని కేసులు కూడా బుక్ చేయకుండా వెళ్ళిపోతుంటే కొన్ని 100 సార్లు అట్లా జరిగిందండి. మీకు నేను వీడియోలు చూపించిన నా ఫోన్లో ఉన్నాయి, చూస్తారా? ఇప్పుడు లవిలో వెళ్ళిపోతారండి లంచం తీసుకొని. ఆ తర్వాత వెళ్ళి ఏమండి మీరు కేసు ఎందుకు బుక్ చేయలేదు, మరి అక్కడ పట్టుకున్నారు కదా, ఏం జరిగిందంటే ఆ ఎస్ఐ అప్పుడు ఉన్నాడు, రాత్రి ఒకడు నైట్ డ్యూటీలో ఉన్నాడు, పగలు ఒకడు ఉన్నాడు, అతను వస్తారా వీళ్ళు వస్తారా, ఇలాగ నేను ఎన్నేళ్ళు తిరగాలండి. నేను తిరిగేదాన్ని కాను. వ్యభిచారం చేసుకుంటే వాడి పాపం పండేటప్పుడు వాడే దొరుకుతాడు. నేను సింగిల్, నేను ఒంటరిగా ఉంటున్నాను అక్కడ. నన్ను అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి వాచ్మెన్కి చెప్పి దాడులు చేయటం. వాళ్ళ కొడుకు డ్రగ్స్ బిజినెస్, ఆ అమ్మాయిలకి తీసుకొచ్చి సెటప్లు చేసేది ఆవిడే. కొంతమంది అయితే బయట నుంచి వస్తారు, వీళ్ళు కింద మీద పడతారు. నాకు మీరు మీ ఇష్టం, మీరు పడండి, దొరకనంత వరకే దొరికితే దొంగ వాళ్ళు కానీ మీరు కానీ నేను కానీ ఎవరం కానీ. మొన్నటికి మొన్న దాడులు చేసి నా కూతురికి నాకు భయంకరంగా తిట్టింది. ఇక్కడ లేని నా కూతురుకు కూడా, ఎక్కడో అమెరికాలో చదువు కోసం వెళ్ళిన కూతురుకు కూడా భయంకరంగా తిట్టింది. అలాంటి వాళ్ళకి కరోనా రావాలి యాక్చువల్లీ చెప్పాలంటే. అలాంటి వాళ్ళు మూటలు కట్టుకొని వెళ్ళాలి. భగవంతుడు పాపి చిరాయి అంటారు. అలాంటి వాళ్ళకి భూమి మీద ఉంచేసి నాలాంటి వాళ్ళకి టార్గెట్ ఏ జన్మలో మేము చేసుకున్న కర్మలో ఈ జన్మలో మేము పడుతున్నామండి. ఎందుకు పట్టరు? ఎందుకు? ఎదురుగా గెస్ట్ హౌస్ పక్కన ఆ వ్యభిచారం చేసిన వాడు బ్రదరే ఉన్నాడు. ఇటుపక్క కొంపలో మరి ఎవరు ఉంటున్నారో ఏంటో తెలీదు. అసలు జూబ్లీ హిల్స్లో ఈ ఇంట్లో చేస్తే ఆ ఇంటి వాడు పట్టించుకోడు. ఈ ఇంట్లో మర్డర్ జరిగితే సాక్ష్యం ఎదురింటి వాడో పక్కింటి వాడో వచ్చి చెప్పడు. మనకెందుకు? రేపు పొద్దున్న లేని పని కోర్టుకు వెళ్తే కూడా మనం ప్రతిసారి వెళ్లాల్సి వస్తుందని. ఎవడండి జూబ్లీ హిల్స్లో పట్టించుకుంటాడు? జూబ్లీ హిల్స్లో అంతమందికి పట్టందంటే పట్టించుకోరు. I5 ప్రదేశాల్లో ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొంపలో ఏం జరిగితే ఈ కొంపకి తెలియదు, ఈ కొంపలో ఏం జరిగితే పక్క కొంపకి తెలియదు. పట్టించుకుంటే నా పరిస్థితి ఎందుకు ఎలా ఉంటుంది? మొత్తం ఎన్నేళ్ళ నుంచి పోరాటం చేస్తారు? ఈ పోరాటం గత కొన్నేళ్లుగా చేస్తున్నాను. పోనీ అమ్మేసి ఇమీడియట్ గా వెళ్దామంటే ఎక్కడైనా నాకు తగ్గ ఇల్లు దొరకాలి, అది కూడా అఫీషియల్ గా ఉండాలి. 100 మందికి ఒక 4గురికి అగ్రిమెంట్ చేసేసి ఆ తర్వాత 5వ దాన్ని నాకు చేస్తే రేపు పొద్దున్న బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయి మీ మీడియా దగ్గరకు వచ్చి కూర్చొని నాకు అన్యాయం జరిగింది మహాప్రభావం అని బొరకొట్టుకోవాలి. అదొక భయం ఉంటుంది. కరెక్ట్ కదా, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఉన్నానండి. మీకు తెలియదు రాజా గారు, మీరు ఒకసారి రండి, అక్కడ రండి. అక్కడ ఆఫీసులు ఉన్నాయా, ఫ్యామిలీస్ ఉన్నారా, పద్ధతి గల వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎలాంటి వాళ్ళు ఉన్నారో మీరు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తాను. రాధా ప్రశాంతి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, ఒక రకంగా మీకు పిచ్చి అని చెప్పి ప్రచారం చేశారు. ఎవడు? తెలీదు అంటే న్యూస్ ఎందులో వచ్చింది? పేపర్లో వచ్చిందా? లేకపోతే ఎవడు? ఈ బ్రోకర్లు ఉన్నారు కదా, ఈ అమ్మాయిలకు సెటప్లు చేసిన బ్రోకర్లు ఎవడైనా చెప్పాడా? మానసిక పరిస్థితి బాగా లేదనేటప్పుడు నా కొడుకు దగ్గర ఎవడైతే మీకు చెప్పాడో, ఎక్కడైతే మీరు సమాచారం సేకరించారో అలాంటి వెధవల దగ్గర ఒక సర్టిఫికేట్ ఉండాలి. డాక్టర్ ప్రచారం జరిగిన మాట వాస్తవమా కాదా? లేదు, వాస్తవం ఎలా అవుతుంది? ఎక్కడ ప్రచారం జరిగింది? నేను అది నిజమా అని నేను అనట్లేదు. మీ పైన అలాంటి నింద వేసింది నిజమా కాదా? ఆ నింద వేసింది నిజమే అని చెప్పేసి అనడానికి ఈ అమ్మాయిల బిజినెస్ చేస్తున్న సోకాల్డ్ పర్సన్స్ మాత్రం ఇలాంటి ఒక బ్రాండ్, దీనికి ఒక ముద్రేసి దీని మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళగొడతామని ఆ వాచ్మెన్ పెళ్ళం పదే అదే ఈ మాట అన్నది, ప్రయత్నం చేశారు. ఆ మాట అయితే మాత్రం పదే ఆవిడ ఈ మాట, ఇగో నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. నీకు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలంటే నీకు మానసిక పరిస్థితి బాగాలేదన్న ఒక్క మాట చాలని చెప్పేసి అన్న వీడియో కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. ఏమండి, మానసిక పరిస్థితి బాగాలేదని నిజాలు మాట్లాడి నీతిగా బ్రతికే వాళ్ళందరినీ మానసిక పరిస్థితి బాగాలేదు,
ఇవి మా జీవితాల మీద వేసిన బురదలు కావా, మా మీద వేసిన మచ్చలు కావా? అక్కడ అమ్మాయిలు బిజినెస్లు చేస్తున్నారు, ఒక వాచ్మెన్ ఫ్యామిలీలకు పెట్టున్నారు, వాళ్ళ ముగ్గురు కూతుర్లని దాడులే, రాత్రులు లైట్లు తీసేయడం, ఎవడికి తీసుకురావడం, ఆడెవడో తెలియదు. ఆకాశరామన్న హైదరాబాద్ కేంద్రం చూద్దామంటే నా సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లు కట్ చేసేయటం, ఇలాంటి దారుణం నా మీద జరుగుతుంది. మానసిక పరిస్థితి బాగాలేదన్న వాళ్ళు ఎవరు వాళ్ళకి చెప్పించుకొని కొట్టాలి. ఇప్పుడు ఏకే పాల్ గారు నిజం మాట్లాడితే ఆయనకి కూడా కొన్నాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు, మీడియా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. కేఏ పాల్ గారు మరి మంచిగా మాట్లాడి సొసైటీకి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అందరూ మానసిక పరిస్థితి బాగాలేకపోతే, ఈ డబ్బు కమ్ముడు పోయిన వాళ్ళు, ఈ లంచాలు కమ్ముడు పోయిన వాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళందరినీ మంచి వాళ్ళేనండి. వీళ్ళ మానసిక పరిస్థితి బాగుంటే మరి వాళ్ళు ఆ పనులు ఎందుకు చేస్తున్నారు చెప్పండి? అలాంటి పనులు చేయకూడదు. మా మానసిక పరిస్థితి బాగాలేదన్నారు, సరే మంచి కన్నారో చెడు కన్నారో నేను అగ్రి చేయను, కానీ వాళ్ళ మీదే వదిలేస్తున్నాను. ఇంటి విషయంలో నరకం అనుభవిస్తున్నారు. ఇది ఒక రోజు 2 రోజుల నుంచో కాదు, కొన్ని ఏళ్ళండి, 10-15 ఏళ్ళుగా మీరు ఈ నరకం అనిపిస్తున్నారు, అర్థమవుతుంది. ఈ విషయం మీద ఈరోజు ఇంత ఓపెన్ అయ్యారు కాబట్టి చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. ఎక్కడైనా మీకు ఈ విషయం మీద న్యాయం జరగాలని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ నాకు చిన్న డౌట్ చెప్పండి. మీ మానసిక పరిస్థితి అనేది వాళ్ళు క్రియేట్ చేసింది, ఓకే అర్థమవుతుంది, మీరు చెప్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. కానీ న్యూస్ పేపర్లో రాధా ప్రశాంతి తన కింద పనిచేసే ఒక వ్యక్తికి నరకం చూపించి చిత్రహింస పెట్టి అతన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టింది అని మీ మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజమా అబద్ధం? ఎఫ్ఐఆర్ 100 మంది ఇప్పుడు వాళ్ళ ముఖాన్ని ఎంతో కొంత వేస్తే ఎవిడెన్స్ లేకుండా ఎవడైనా ఎఫ్ఐఆర్ చేయొచ్చు, కానీ ఎవిడెన్స్ ఉండాలి. అలాగే పేపర్లు వేస్తేనే నేను వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నా. అక్కడికి వెళ్ళి ఏమండి ఏ ఎవిడెన్స్ తో మీరు వచ్చేసి ఇది వేశారు, ఇందులో మీరు ఎవిడెన్స్ నాకు చూపించాలి, చూపించకపోతే సీన్ సితారా అవుద్ది. మీ ఒక్క పేపరే లేదు, ప్రపంచంలో చాలా ఉంది. మీరు ఎవిడెన్స్ చూపించకుండాను, మీరు ఏ పోలీసు ఏ ఎవిడెన్స్ ఇవ్వకుండాను ఒక ఎఫ్ఐఆర్ అయింది అన్నది మాత్రమే మీరు తీసుకొని మీరు ఇందులో వేశారు. మీ పేపర్ మీద నేను డ్యామేజ్ సూట్ వేస్తున్నా, మీరు ఎవిడెన్స్ చూపించాలి, చూపించకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. నేను ఇక్కడి నుంచి కదలను, ఇక్కడే ధర్నా చేస్తాను. తమాషాగా ఉందా? చేతిలో పేపర్ ఉందని చెప్పేసి చిత్రవాద ఆడు 15 తోలాలు బంగారం ఎత్తుకుపోయాడు ఇంటి నుంచి. ఆ పని మనిషి కాదు, టచ్ అప్ బాయ్. పని మనిషి కాదు, లేడీ కాదు, టచ్ అప్ బాయ్. షూటింగ్కి వెళ్ళి ఇవన్నీ మీరు అన్నారు కదా, ఇవేంటండి అని చెప్పేసి ఇవన్నీ వేసుకొని వస్తాను నేను, బప్పిలో హరి మ్యూజిక్ డైరెక్టర్ లాగా. ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇవన్నీ నేను వేసుకొని వచ్చి తీసి ఒక రుమాల్లో మూట కట్టుకొని ఇస్తే అటు నుంచి అటే ఉడాయించాడు. ఉడాయిస్తే ఇలాగ బంగారం మూట పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆడు ఎక్కడ అంటే ఆడేదో విజయనగరం అంటే ఇక్కడెక్కడో ఉన్నాడని ఒక మేనేజరు, ఇదేదో శ్రీకాకుళమో విజయనగరం వాళ్ళు అని చెప్పేసి అసిస్టెంట్ అని చెప్పేసి అంటే చెప్పాడంటే ఆ మేనేజర్కి వెళ్ళి పట్టుకుంటే, అమ్మ ఈడెవడో తెలియదు, మట్టి పెన్నో తట్ట పెన్నో చేస్తుంటే మీకు ఏదో అసిస్టెంట్ కావాలంటే పంపించాను, 15 తులాలు బంగారం అండి మూట కట్టిచ్చాను అని మేనేజర్కి పట్టుకున్నాం. మేనేజర్ పట్టుకుంటే ఆడు అక్కడ టూరిస్ట్ బస్సు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వస్తే వాళ్ళకి ఎంతో కొంత అమ్మేసి మెడ్రాస్లో ఉన్న వాళ్ళ అక్కకి పంపించాడంటని చెప్పేసి అన్నాడు. బంగారం. మరి ఇప్పుడు ఆడి దగ్గర డబ్బులు లేవు. ఆడికి అరెస్ట్ చేశారు, తర్వాత అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, అంత అయింది, చెప్తానుండండి. ఆ తర్వాత 3 ఏళ్ళు కేసు. ఈ కేసు వేములూరి పట్టాభి గారని రేణుకా చౌదరి ఎన్టీఆర్ కేసులు డీల్ చేస్తాడు అతను. ఆయన టోఫాస్ బిల్డింగ్ ఉందా మన పంజాగుట్ట దగ్గర, టోఫాస్ బిల్డింగ్, జిమ్కి వెళ్ళే వాళ్ళం నేను అప్పుడు, 7th ఫ్లోర్ జిమ్కి వెళ్ళేవాళ్ళం. ఆ వెనకాలే వేములూరి పట్టాభి ది మోస్ట్ పాపులర్ లాయర్, ఆయన డీల్ చేసింది కేసు. 15 తులాలు బంగారం ఎత్తుకుపోయి నేను చిత్రహింసలు పెట్టానని ఆడలాంటి వాడే ఆడికి డైరెక్షన్ ఇచ్చుంటాడు. పోలీసులు అలా ఉండబట్టే మా బ్రతుకులు ఇలా ఉన్నాయి. అందులో చిత్రహింసలు పెట్టేటప్పుడు మరి నువ్వు ఆ ఒంటి మీద దెబ్బనే ఉండాలి, కత్తి ఘాటైనా ఉండాలి, ఎక్కడ ఇక్కడ ఏమైనా ముక్కో చక్కో గీకి గిల్లిన అవైనా ఉండాలి. అవన్నీ నువ్వు చూపించు కదా చిత్రహింసలు అన్నాయి. ఒకటి ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు వాడి దగ్గర ఎవిడెన్స్ ఉండాలి, రెండోది పేపర్లో రాసేటప్పుడు పేపర్ వాడి దగ్గరనే ఎవిడెన్స్ ఉండాలి. కానీ ఆ రోజు పక్క రోజే పేపర్లో మీరు వివరణ ఇప్పించేటట్టు చేశారు. అయ్యో నేను జర్నలిస్ట్కి ఎవడరా ఇది రాసిందని చెప్పేసి నేను వెళ్ళి ఇది రాసేటప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ లేకుండా ఎలా రాసావంటే ఈ పిఏ ఉంటారండి, అమ్మ మీకు ఇక్కడ ధర్నాలు వద్దు, మీకు జస్టిస్ చేస్తాము, ఎవడైతే రాశాడో వాడికి దీనికి ఖండించి మళ్ళీ ఇంకొకటి ఖండించి కూడా వేశారు. మీరు చూసారు, వివరణ వచ్చింది కదా, ఎవడేసాడో నాకు కావాలి. ఇంత పెద్ద పేపర్ పట్టుకుని సిగ్గేయాలండి మీకు. ఎట్లా మీరు ఇలా చేస్తారంటే, అమ్మ ఇది వేసింది
ఈ ప్రొఫెషనల్గా పేపర్లో జర్నలిస్ట్ కాదమ్మా, జర్నలిస్టులు ఎప్పుడు తప్పు చేయరు. స్టింగర్స్ అని ఏ ఏరియాలో అయినా ఏదైనా ఒక మర్డరో ఒక మానభంగమో ఒక ఇష్యూ జరిగితే వాళ్ళు సమాచారం మాకు ఇచ్చినందుకు వాళ్ళకి ఇంతని ఇస్తాం, వాళ్ళకి స్టింగర్స్ అంటారంట. వాళ్ళు సేకరించింది శ్రీనివాసరెడ్డి అన్న అతను, ఒక అతను మాకు ఇది ఇచ్చాడు, అంటే ఈ ఎఫ్ఐఆర్కి డీటెయిల్స్ ఇలాగన్నారు అలాగన్నారని. ఆడెక్కడుంటాడు అన్నాను. వెళ్ళి వాడిని పట్టుకొని కొట్టారా? ఇది అమీర్పేట దగ్గర ఇప్పుడు మన రామ్ గోపాల్ వర్మది క్యాసెట్లు వీడియో షాప్ ఒకటి ఉండేదండి, కనిష్క బార్ అండ్ రెస్టారెంట్ అని అక్కడ ఉండిందండి. అమీర్పేట చౌరస్తా సెంటర్ లో కొట్టానండి, కాలర్ పట్టుకొని ఈడ్చుకొచ్చాను. ఫస్ట్ ఫ్లోర్, ఆ ఫ్లోర్ నుంచి మెట్లు దిగు ఇలాగ ఈడ్చుకొచ్చా. ఎందుకే కదా మిమ్మల్ని టైగర్ అనేది? కాదండి, ఈడ్చుకొచ్చా నేను ఆ సెంటర్కి. అప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ వీడియో క్యాసెట్ల షాప్ ఉంది, బార్ అండ్ రెస్టారెంట్ కనిష్కనో ఏదో పేరు నాకు కరెక్ట్. అక్కడ అంతమంది జర్నలిస్టులు ఉన్నారు, అవన్నీ చేసుకొని దగ్గరకు వచ్చారంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మెయిన్ రోడ్డు దగ్గరికి నేను అన్నవాడు కాలర్ పట్టుకొని మెట్టుల నుంచి ఈడ్చుకొచ్చి ఎక్కడరా కొట్టాము, చిత్రహింసలు ఎక్కడ చేసాం, నువ్వు ఒక్క ప్రూఫ్ చూపించకపోతే ఇక్కడ నీకు వేసి పారదొబ్బుతా. మీరు అన్నారే మానసిక పరిస్థితి బాగాలేదు, మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు మర్డర్ చేసినా కూడా మానసిక పరిస్థితి బాగాలేదు కనుక కొట్టివేయబడింది అని తీర్పు వస్తుంది. అందుకనే కొట్టారా? అప్పుడు కాదు, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇక్కడి నుంచి మాత్రం అదే జరుగుద్ది. మానసిక పరిస్థితి బాగాలేదని ఎవరైతే ముద్ర వేశారో అలాంటి వాళ్ళు ఆత్మరక్షణ కోసం మర్డర్ చేసినా కూడా కేసు కొట్టివేయబడుతుంది. చూడండి, అందుకని చెప్పి అప్పుడే నేను ఎందుకు కొట్టానంటే, ఎలాగండి నిందలు వేస్తారు. ఇప్పుడు మేము ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చిన వాళ్ళం, ఇలా చిత్రహింసలు పెడుతున్నామని చెప్పేసి తెలిసేటప్పుడు రేపు పొద్దున్న ఫలానా నటి ఈ విధంగా ఫలానా పరిస్థితి ఆవిడ దగ్గరికి వెళ్తే ఇలా అంటే మాకెవడైనా వేషం ఇస్తాడా? తర్వాత ఖండించారు, మీరు చూసారో లేదో. రాధా ప్రశాంతికి సినిమా ఛాన్సులు రాకుండా పోయింది పేపర్లో పడ్డ వార్తల వల్ల కాదు. రాధా ప్రశాంతి సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు సెట్స్ లో ఎంతమంది మేనేజర్లు కొట్టారు? ఎంతమంది మేనేజర్లు కొట్టలేదు, కానీ నిజం చెప్పండి. కో డైరెక్టర్ని కొట్టాను, ఇద్దరిని, ఒక మేనేజర్ని కొట్టాను. ఎందుకు అంటే ఎర్ర సూర్యుడు షూటింగ్ అప్పుడు ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడులేండి ఆయన. ఎందుకులే, ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్లు, స్టార్ హీరోలు వాళ్ళ అబ్బాయిలు. అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అతను. బట్టలు మార్చుకుంటుంటే నేను ఇలాగ తలుపు తీశాడు, తలుపు తీస్తే నేను బట్టలు మార్చుకుంటున్నానండి సారీ అని గడపెట్టిన దబా 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 కొడుతున్నాడు. ఎందుకు అక్కడ ఇరిటేషన్ వచ్చింది నాకు. జాకెట్ చీర మార్చుకోవాలి, చేంజ్ అన్నారు డ్రెస్సు, దబా దబా కొడుతుంటే నాకు తేళ్ళు జర్లు, అప్పటికే నాకు బ్లడ్ ఉడుకుతుంది లోపల. ఒకసారి చెప్పా, నీడావిడు ఆడ తర్వాత వీడు కో బ్రదరా ఎవడ వీడి కథ ఏంటో చూద్దామని చెప్పేసి డోర్ తీశాడు. చూస్తే వీడే శోభన పెళ్లి కొడుకులాగా నిల్చున్నాడు హీ అని చెప్పేసి. ఏంటి కథ అన్న, ఏంటి మీరు పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతున్నారు, అవుట్డోర్కి వెళ్తే ఆ చెట్టు దగ్గర ఇలా పక్క తిరిగి మార్చుకుంటారు, మీరు ఇట్లాగ వచ్చేసి గెడలు పెట్టి మీరు ఇలా తలుపులు వేసి మార్చుకుంటే ఇండస్ట్రీలో ఉన్నట్టే చాలా మందికి చూసాం ఇలాంటి వాళ్ళకని అన్నాడు. ఆహా మంచిదే, నేను కూడా చాలా మందికి చూసే వచ్చాను, నక్సలైట్ల బ్యాక్గ్రౌండ్ అమ్మ మాది అక్కడ. నాకు నాతో చదువుకున్న వాళ్ళందరూ నేను అక్కడ ఇదిగో న్యాయం జరగక అందమ్మడి వెళ్ళిపోయారు, నేను పొరపాటుని ఇటు వచ్చాను. అర్థమైంది కదా, ఏంటి కథ చెప్పంటే చాలా మందికి చూసాము, నేను చూసాను, పద్ధతి తేల్చుకుందామని చెప్పేసి. అంటే ఏంటి తేల్చుకునేది, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు మార్చుకోవాలి, నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు. అంతే, సరే నువ్వు అక్కడే ఉండు, నేను కూడా నేను మార్చుకున్న తర్వాత నేను ఇక్కడ ఏదో సెటిల్ చేసుకుంటానని చెప్పేసి లాగే అక్కడే. మరి అటు తిరగటం లేదు, వెళ్ళటం లేదు, నేను ఎక్కడ మార్చుకోవాలి. ఒక్క తన్నాక ఆ కాలర్ పట్టుకొని చెల్లపద డైరెక్టర్ దగ్గర కన్నా, నువ్వు ఇక్కడ ఉంటుండగా మార్చుకోవడానికి నాకు తాళి కట్టిన మొగుడువా కాదు, నువ్వు ఉంటుండగా నేను మార్చుకోవడం ఏంటి? తాళి కట్టిన మొగుడు అయినా మూడు బాగుంటే ఎస్ అనాలి, లేకపోతే దొబ్బియాలి. నాకు మూడు వచ్చింది అంటే యాక్ట్లో కూడా బలవంతం చేయకూడదండి భార్యకి. పతివ్రత అయితే సహకరించవచ్చు, నేను కాదనలేదు, మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు నేను కాదనలేదు, భర్త ఇప్పుడు అలాగే సహకరించకపోతే బయట తిరుగుతాడంట. ఇక్కడ సహకరించినా ఇక్కడ అందంగా ఉన్నా కూడా బయట కొంపలు పెట్టుకొని కొల్లేర్లు అవుతున్నాయి కదండి జీవితాలు. అక్కడ ఏంటి అంటే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు మార్చుకోవాలన్నాడు. అక్కడే నువ్వు ఉండు, నేను చేయాల్సింది చేస్తానని ఒక తాపుతున్నాను, ఫిల్టర్ పట్టేసుకొని తీసుకెళ్ళాను. సరే, నేను నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గురించి వెళ్ళట్లేదు, నాకు తెలిసి ఇది మొదటిది కాదు, అంతకు ముందు జరిగింది, తర్వాత జరిగింది. కానీ మీరు ఖండించింది మరి పేపర్ వాడు తప్పుగా ఇగిపోతే ఎందుకు ఖండించాడు అన్నది యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు ఐడియా ఉందా?
తప్పు లేదు కాబట్టి ఖండించాడు కదా. చిత్రహింసలని రాపించింది పోలీసోడు. ఆ పేపర్ని హైలైట్ చేయడం కోసం స్టింగర్ అనేవాడు రాంగ్ న్యూస్ తీసుకొచ్చి వాడి కమిషన్ వాడు ఇప్పుడు తీసుకున్నాడు. నేను అడగడానికి కారణం కూడా అదే, ఆ రోజు మీ తప్పు లేదు అని చెప్పడానికే నేను అడగడానికి కారణం. అండ్ ఈ విషయంలో కూడా మీరు మేనేజర్ని కొట్టింది కూడా, అతన్ని ఎవరు మేనేజర్ కానీ లేకపోతే ఆ కో డైరెక్టర్ కానీ మీరు కొట్టింది కూడా అక్కడ ఏం జరిగిందో చెప్పడానికే నా ఉద్దేశం. సో మీరు ఆ రోజు ఇప్పుడు ఎవరైతే స్టార్ ప్రొడ్యూసర్ అని చెప్తున్నారు కదా, ఆయన కొట్టింది అలా మీరు సినిమా సెట్లో కొట్టడం మొదటిసారి కాదు. మరి ఆయన నేను ఉంటుంటాను మార్చుకో, నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నువ్వు మార్చుకో అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. మీరు చేసింది కరెక్టే, అది మొదటిసారి కాదు. మొదటిసారి కాదు, వాళ్ళ పక్కల మీద పడుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే నా భాషలో. అలాంటి వాళ్ళు వేషాలు అలా అడిగితే ఇంకేమైనా ఉంటుందండి అక్కడ షూటింగ్ బదులు ఇంక వేరే జరుగుద్ది, వదిలేసేయండి. నాకు ఇంతవరకు అలాగ అడిగేవాళ్ళు ఓపెన్ అయ్యేవాళ్ళు లేరు. ఇష్టం ఉంటే అది వేరే, ఇష్టం ఉంటే అడగక్కర్లేదు. ఇది ఏదో వస్తుందంటే అది నాకు మీరు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసేసి నేను యాక్ట్ చేసేటప్పుడు ఇష్టం ఉంటే పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. మీ కోపం, మీరు వెళ్ళే తీరు, మీ అగ్రెషన్ ఇవన్నీ చూసి ఒక స్టార్ హీరో పిలిచి, రాధా ఇండస్ట్రీ ఇలాగే ఉంటది, నువ్వు కాస్త సర్దుకుపోయి ఇంత అగ్రెసివ్గా కాకుండా స్మూత్గా చెప్పుకుంటూ ఇలాంటి వెధవలను దాటుకుంటూ ముందుకెళ్ళాలి, ఇక్కడ కాస్త సర్దుకొని పోవాలి, నేను తప్పు చేయమనట్లా, కానీ తప్పు చేయమని అడిగే వాళ్ళని సున్నితంగా తప్పించుకొని వెళ్ళు, అలవాటు చేసుకో అని మీకు సున్నితంగా చెప్పిన ఒక స్టార్ హీరో ఉన్నారు. ఎవరు స్టార్ హీరో? ఎవరబ్బా? ఎవరు మీకు ఈ మాటలు చెప్పింది? ఏఎన్ఆర్ గారు చెప్పలేదా మీకు ఈ విషయాలు? ఏఎన్ఆర్ గారు చెప్పారు. ఏఎన్ఆర్ గారు ఎందుకంటే నేను ఆయనకి మర్చిపోయాను, ఫస్ట్ అడ్వైజ్ ఇచ్చింది అతనే. సినిమా ఫీల్డ్లో ఉండాలి అంటే అమ్మ అన్ని రకాల వాళ్ళు ఉంటారు, నువ్వు చూస్తే పల్లెటూరు నుంచి వచ్చిన ఒక లంగా ఓణి ఆ 2 జడలు ఆ టైప్ కాదమ్మా ఇండస్ట్రీ. అన్ని అటు సముద్రంలో ఎన్ని జంతువులు ఉంటాయో ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉంటారు. ఆయన నిజంగా ఆయనకి నన్ను క్షమించండి, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మాకు ఆదర్శం. మాలాంటి ఆర్టిస్టులు ఎంతోమందికి వాళ్ళు ఉన్నా లేకున్నా ఆదర్శం. దాసరి గారు, రామానాయుడు గారు, ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని మంచో చెడో అందరూ తప్పులు చేస్తారండి. ఇప్పుడు మేము కూడా నేనేదో పెద్ద గ్రేట్ అని చెప్పటం లేదు, నాకు కోపం లేదు, ఇంకొకటి లేదు. నేను అక్కడ నిల్చుంటాను, మార్చుకోవాలనుకుంటే మీకైనా కోపం వస్తుంది, మీరు నా ప్లేస్లో ఉంటే. ఇప్పుడు మీకు అదే కేసు ఏదైతే ఇప్పుడు జర్నలిస్టు తప్పుడు రాతలు రాశాడో, పోలీసుడు తప్పుడు కేసు పెట్టాడో, మీకైనా అంతే రక్తం ఉడుతుంది. అది అయిపోయిందా? ఇవన్నీ నన్ను తొక్కేయటానికి చేసిన ప్రయత్నాలు. అక్కినేని గారు అయితే మాత్రం అన్నపూర్ణ స్టూడియోకి ఆయన రూమ్ ఒకటి ఉండేదండి, ఒక రాక్ ఉంటుంది లోపల, ఇప్పుడు కూడా అది ఆ రూమ్ ఉండొచ్చు. అప్పుడు ఆయన ఆఫీస్లో కూర్చుంటే వెళ్ళేవాళ్ళం, ఈ అడ్వైజులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కీలు గుర్రం అప్పుడు ఏం జరిగింది, మనవరాలు అదేది మీనా యాక్ట్ చేసింది, సీతారామయ్య గారి మనవరాలు, అక్కడ ఏం జరిగింది, ఈ మొత్తం నేను అప్పుడు కీలుగురం సినిమా అప్పుడు ఇప్పుడు అంత ఇది లేవు కదా, ఇవేవో కొబ్బరి డొప్పల్లో వెనపెట్టుకునే వాళ్ళు ప్యాడింగ్స్. ఇప్పుడున్నంత ఆయన గుర్రం మీద కూర్చొని వెనక్కి హీరోయిన్ ఉంటే వీళ్ళకి తగలంగానే ఆయన వీపుకి గుచ్చేసేవంట. అదంతా షూటింగ్ అయ్యేటప్పటికి వీపు చూస్తే మొత్తము కమిలిపోయి ఉంటుందంట అతనిది. ఇవన్నీ నాతో చర్చించి ఆయన ఏమన్నారంటే, చూడమ్మా సార్, ఎవరికైనా మీరు పెద్దవాళ్ళు మీరు రికమెండ్ చేస్తే తీసుకుంటారు సార్, ప్లీజ్ సార్, మేము ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చిన వాళ్ళం, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాను సార్ నేను, మీరు ఒక్క పిక్చర్కి, ఎందుకంటే ఆయన నేను 2-3 ప్రోగ్రామ్స్కి చీఫ్ గెస్ట్లుగా, ఆయన చీఫ్ గెస్ట్, నేను కూడా కొత్తగా వచ్చాను ఏదో సెలబ్రిటీ అని, వంశీ రామరాజు గారని ఆయన చేసే ప్రోగ్రామ్స్లో దాసరి గారికి, నాకు, సి నారాయణ రెడ్డి గారికి, అక్కినేని గారికి కొన్ని ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళేదాన్ని. అక్కినేని గారికి అలా పరిచయం, కొంచెం దగ్గరయ్యాం. దగ్గరంటే ఏంటి, మాట్లాడేదానికి కొంచెం చనువు. అప్పుడు అనమాట, సార్ ఎప్పుడు ఉంటారో తెలుసుకొని వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి ఇక్కడ వెళ్ళి, మాణిక్యరావు అని ఒక అతను ఉండేవాడు ఎక్కడ మన అన్నపూర్ణ స్టూడియోలో మేనేజరు, వాళ్ళకో వీళ్ళకి వచ్చేసి సార్ ఉన్నారంటే కారు వేసుకొని వెళ్ళిపోవటం. ఇతను నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, చూడమ్మా మా మనవరాలు సుప్రియ ఉంది, మాకు ఓన్ స్టూడియో ఉంది, వాళ్ళ మేనమామ కూడా టాప్ హీరో, నేను వాళ్ళ తాతను, మరి నేను కొన్ని సినిమాలు చేశాను, మరి మా మనవరాలకి మేము ఎందుకు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్గా చేయలేకపోయాము? కొన్ని ఉంటాయి,
మాకు మేము సుయ్యలున్న సముద్రం చూడటానికి పెద్దగా ఉంది, తాగడానికి నీళ్లు పనికిరావన్నట్టు కొన్ని చెప్పుకున్నవి, కొన్ని చెప్పుకోలేనివి. ఇండస్ట్రీలో కంపల్సరీ అది ఉండాలి, కమిట్మెంట్. అదే ఇప్పుడున్న భాషలో అది లేదు, అది కాదు అనేటప్పుడు ఒకవేళ ఎవరైనా ఇలాగా పొరపాటున అందరూ నిన్ను ఇలాగా మనకి సోపు పెట్టి తోమి పామి అడిగే వాళ్ళు ఉండరమ్మా. వాళ్ళకి మేము ఇది ఇస్తాం, మాకు ఇది కావాలి అంతే, కండిషనల్గా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఓకే ఇష్టం లేదు, మొహం నేను చుట్లించుకుని ఇలా ఉండేదాన్ని, తెలీదు, ఇలా ఉండకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఓకే సార్, తప్పకుండా చూద్దాం సార్, సెకండ్ నీకు ఇష్టం ఉండదు, కష్టంగానే ఉంటుంది. లోపల ఆవిడేమైనా అంటే, లోపల నువ్వు ఇంటికి వెళ్ళి అద్దం ముందు ఉండి విజృంభించు ఎస్వీఆర్ లెవెల్లో. నీ అమ్మ డాష్ డాష్ హౌ డేర్ యూ సే, అలాగంటావా ఇలా అంటావా, ఎక్కడొద్దు, అది సెట్లో వద్దు. అక్కడ ఓకే సార్, తప్పకుండా సార్, అలాగే సార్, చూద్దాం సార్, ఓకే, ఇలా యాక్ట్ చేయాలి. నువ్వు స్క్రీన్ మీద యాక్ట్ చేయడం కాదమ్మా, నిజ జీవితంలో యాక్ట్ చేయటం నేర్చుకో. ఇప్పుడు దాకా నేను అడిగిన ప్రశ్నలకు కారణం కూడా అదే. ఎక్కడా రాధా ప్రశాంతి తప్పు చేయలేదు, తప్పు జరుగుతున్నప్పుడు ఖండించకుండా బయటికి రాలేదు. కాకపోతే రాధా ప్రశాంతి మీద పడ్డ ఒకే ఒక్క ముద్ర ఏంటంటే ఆ అగ్రెసివ్ నేచర్. ఏఎన్ఆర్ గారు మీకు సలహా ఇచ్చినట్టు మీరు ఆ యాక్టింగ్ చేయలేకపోయారు నిజ జీవితంలో రాలేదండి. రాజా గారు మీ ఐ డ్రీమ్ స్టూడియోలో ఉండి నేను కళామ తల్లి సాక్షిగా చెప్తున్నాను, నాకు తెలిసి తెలియక చిన్నప్పుడేవో కొన్ని తప్పులు అంటే మాట ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ఎలాగైనా అందరము చేస్తాము. నేను చేసి ఉండొచ్చు, నేను దేవతను కాను, నేను చెప్తున్నాను. నాకు తెలిసి అప్పుడేం చేశానో, నేను పోయే ముందు నాకు మంచి చావు రావాలి అంటే మనము మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడైతే చేయకూడదనేది నేను నిర్ణయించుకున్నాను. ఎందుకు అంటే, నాకు డబ్బులు తక్కువ ఇచ్చినా నేను యాక్ట్ చేస్తాను పెట్టుకోండి అంటే పెట్టుకోవటం లేదంటే, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది నాకు అర్థమైపోతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు మీ ముఖానికి ఇప్పుడు వేషాలు ఎందుకు అంటే, మేము స్టేజ్ ఆర్టిస్ట్, నేను స్టేజ్ నుంచి వచ్చాను, నేను చనిపోవడం కూడా యాక్టింగ్ చేస్తూ నేను చనిపోతే నాకు అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు అన్నది నా డ్రీము. సరే ఎవరిస్తారో ఎవరో తర్వాత విషయం లేదు, మీలాంటి వాళ్ళు నలుగురు ఇంటర్వ్యూకి పిలిచినా నా కష్టసుఖాలు నేను షేర్ చేసుకుంటూ అదే షూటింగ్లో ఫీల్ అవుతా. అలాగని ఇండస్ట్రీకి నేను తప్పు పట్టడం లేదు. ఇండస్ట్రీలో మంచి ఉంది, చెడు ఉంది. ఒక ఇండస్ట్రీయే కాదు, పొలిటికల్ ఫీల్డ్ తీసుకోండి, మామూలు ఫీల్డ్ తీసుకోండి, తోటకూర గమేళ్ళు మోసిన దగ్గర నుంచి ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి విషయాలు అన్ని దగ్గరలో ఉన్నాయి. ఒక్క ఫిలిం అన్ని రాధా ప్రశాంత్కి తెలుసు, అన్ని ఎక్కడ లేదు అని మీరు అడగండి. బట్ నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఇలా మీ ఇంటర్వ్యూకి వస్తున్నాను అంటే నేను నా సోర్సెస్ ద్వారా చెక్ చేసుకుంటే ఒక వ్యక్తి నాకు చెప్పిన మాట, నీ ఇంటర్వ్యూలో కానీ రాధా ప్రశాంతి నిజంగా మనసు విప్పి నిజాలు చెప్తే ఈ రోజు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లుగా చాలామంది అవుతున్న చాలా మంది బతుకులు రోడ్డు మీద పడతాయని చెప్పారు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడున్న వాళ్ళు ఎంతమంది పొమేరియన్స్ డాగ్స్ లాగా నా చుట్టూ తిరిగారు. నేను ఓపెన్ చేస్తే సీన్ సితారా అవుద్ది. ఇవి ఎవరికైతే కొట్టానో టాప్ ప్రొడ్యూసరు, టాప్, మరి చెప్పకూడదు. ఇంకా మీరు ఇందాక మాట్లాడుతూ ఒకసారి అంటే మీ బంధువులు చెప్పారు, ఒకసారి అద్దంలో చూసుకో ఎలా ఉన్నదానివి, ఎలా అయ్యావని చెప్పన్నారు. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ పాత ఫోటో ఒకటి చూశాను. ఆ రోజు ఉన్న స్టార్ హీరోయిన్లు అందరికంటే చాలా అందంగా ఉన్నారు. అయితే నేను వాళ్ళు చెప్పింది చేయలేదు కాబట్టి నా అందం పనికి రాలేదు, నా యాక్టింగ్ పనికి రాలేదు, నేను పనికి రాలేదు ఇండస్ట్రీకి. వాళ్ళు చెప్పింది చేసుంటే నేను ఈరోజు పుణ్యమా అంటూ నేను ఇలాంటి 3-4 బిల్డింగ్ కట్టేసి మీలాంటి ఐ డ్రీమ్ వాళ్ళకి నేను రెంట్కి ఇచ్చా, రెంటలతో బ్రతికేసేదాన్ని. కానీ హీరో కృష్ణ గారికి మీరంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. అయ్యో ఆయన ఫ్యాన్ అండి. చిన్నప్పుడు ఒక ఊరు డ్రామా నాటకం వేయడానికని వెళ్ళాం. నా పక్కన యాక్ట్ చేసే అతను ఆ ఊరు ప్రెసిడెంట్. ఈ కొట్టడాలు తిట్టడాలు ఇక్కడ కాదు, అక్కడి నుంచే ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే, ఆయన బాలకృష్ణ ఫ్యాను, పిచ్చ అభిమాని, ఊరి ప్రెసిడెంట్. ఆయన బాలకృష్ణ గారు పుట్టినరోజుకి అక్కడ అన్నదానాలు, రక్తదానాలు అలాంటివి అప్పుడు జరిపిస్తున్నారు. నాకు అప్పుడు 14 years 13 years ఏజ్. నేను కృష్ణ గారు అప్పుడు ఇదిగో చెల్లతీరా ఆ పాటలకి డాన్స్ చేసేవాళ్ళం. అది చుక్కల తోటలో ఎక్కడున్నావో ఈ పాటలన్నిటికీ డాన్స్ చేసేవాళ్ళం. నేను, నా క్లాస్మేట్ ఇంకొక అమ్మాయి.
ఇతని ఫ్యాన్ని. అతను డ్రామాలో అయిపోయింది, రిహార్సల్ అని వెళ్ళాం, రిహార్సల్ వేశారు, అంత బాగానే ఉంది, ఊరు ప్రెసిడెంట్ మర్యాదలు అంతా బాగానే ఉన్నాయి, అయిపోయిన తర్వాతని అప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళకి సాంగ్స్ పెట్టేవాళ్ళు, డ్యూయట్స్ ఉండేవి. అతను ఏం చేశారు, బాలకృష్ణ ఫ్యాన్ కదా, బాలకృష్ణ సాంగ్కి ముద్దులు ముద్దుల మామయ్య అందులో పాట అతను డాన్స్, అంటే మా ఇద్దరికి డ్యూయట్. నేను అన్నాను అది ఓకే, అది ఒకటి పెట్టండి, కృష్ణ గారిది కూడా ఒకటి పెడదామండి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఏంటి అన్నాడు. నాకు చూడండి అప్పుడు నా ఏజ్ అంతా 13 సంవత్సరాలు, స్కర్ట్ బ్లౌజ్, కానీ లంగా అదే చీర, మరి డ్రామా అంటే తప్పదు కదండి. అక్కడ సాంగ్ వద్దంటాడు, కాలిందండి నాకు. అక్కడ ఒప్పుకొని ఇక్కడ ఏంటి ఇటు పిచ్చి వేషాలు వేస్తున్నాడు అనుకొని చెప్పేసి అంటే, లేదండి ఆ సాంగ్ వేయకపోతే నాకు ఆపేసేయండి డ్రామా, నేను వెళ్ళిపోతాను తెల్లవారంటే. ఈ ఊరు దాటి ఎలా వెళ్తావో చూస్తాను, ఈ ఊరికి ప్రెసిడెంట్ నేను చెప్పినట్టే దబ్బీరా నాయన, నేను ఎంతమందికి చూశాను. అప్పుడే పడిపోయిందా అంటే సరే అని చెప్పేసేసి వీడు ఏం చేశాడు, ఆ లోపల గొడవ అవుతుంటే ఇక్కడ అరుస్తున్నారు, కేకలు, గొడవ అంటే జనాలు వచ్చేసారు బాగా, ఈ డాన్స్ ఇదంతా. లోపల వచ్చి ఒక అతను కాంప్రమైజ్ చేసి, ఏదో ఒకటి చెయ్యండి రా, ముందు జనాలు అరుస్తున్నారా, తెరేసేసి ఇదేంటి న్యూసెన్స్ అంటే, ఏదో ఇదప్ప ఈ పాట వేయించారండి. వేయిస్తే వాడు అంతవరకు దూరంగా ఉండి రిహార్సల్లో ఎలా చేశాడో అలా చెయ్యాలని, అలా చేయకుండా డిస్కో ల్యాంప్, ఈ డిస్కో ల్యాంప్ ఆన్ చేసేస్తే చీకట్లో చిన్నమ్మో పెద్దమ్మో తెలియదు, ఆడు పట్టుకునేది ఎక్కడో తెలియదు. ఆడు కొంచెం వచ్చి కొంచెం అప్పుడు ఆ స్టెప్పులు వేయకుండా స్టెప్పులకి బదులు నా భుజంకి ఇట్లాగా గట్టిగా పట్టుకునేదానికి ట్రై చేశాడండి. అక్కడే 4 పీకి 2 తన్నులు తన్ని, ఏంటి ఆ డిస్కో ల్యాంపులు, ఇది డాన్సో తెలియదు, తన్నుకోవడమో తెలియదు. డిస్కో ల్యాంపులు చూడండి, పెద్ద వంశీ గారి సినిమాలో ఇది కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, తనికెళ్ళ బారిని ఇలా తిప్పుతూ ఉంటే ఒక కన్నుతో ఇలా చూసి ఆ లైట్ చుక్కు 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 అలాగనమాట. వాళ్ళు రెచ్చిపోయారు, ఇది ఒప్పుకోవటం లేదు, ఆ సాంగ్ ఏమంటుంది, గొడవ చేస్తే కూడా ఈ ఊరు ప్రెసిడెంట్ అంటే కూడా దెబ్బేమంటుందని, ఇది గట్టిగా పట్టేసి వదలకుండా అట్లా పట్టుకోరని చెప్పేసి ప్రోత్సహిస్తే అలా పట్టుకుంటే అక్కడే తన్ని ఫిల్ట్ పట్టుకుని కొట్టి దొబ్బిరా, నువ్వు ఇచ్చిన డబ్బు ఏంటి, అన్ని చూసి వచ్చిన వాళ్ళం, కోట్లు కూడా చూసిన దాన్ని నేను, నాకు అవి ఉన్నా లెక్కలేదు, పోయినా కూడా లెక్కలేదు, నిండుకుండా తొనకదన్నట్టే ఉంటాను నేను. అంటే అక్కడ గొడవ అయిపోయిందండి, ఈ తన్నేసేసి కొట్టేసేసి అది అయిపోయింది కదా సీను. మరి సితార తెరవేసేశారు, మరి డ్రామా ఇంకా క్యాన్సిల్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆ జనాలు ఏమో గొడవ చేసి గ్రీన్ రూమ్ దగ్గరికి వచ్చి చాలా అది చేస్తారు. నేను నా మూడు బాగాలేదు, నేను చేయనండి అనుకోనంటే ఏదో ఇది చేశారు. ఆ బుచ్చక్క డ్రామా అయితే కంప్లీట్ చేశారు మొత్తానికి. ఆ జనాలు వాళ్ళు వీళ్ళు వచ్చి అంటే పరుగు పోద్దని తెల్లవారు నేను డబ్బులు ఇవ్వను, బండి కూడా ఆ ఊరుకి బస్సుకి వెళ్ళాలంటే 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి. ఈ తెరలు ఇవన్నీ డ్రామా ఇవన్నీ కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్లు పేడలు వాళ్ళు ఏవో సర్దుకుంటున్నారు. నువ్వు నడిచి వెళ్తావో మామూలుగా వెళ్తావో ఎలా వెళ్తావు వెళ్ళు, మేము బండి పెట్టం, రాత్రి నాకు తన్నావు కొట్టావు, నా ఊరికి వచ్చి నీకు ఎంత ధైర్యం ఉండాలి, నీ డబ్బులు దొబ్బేసి నీ డబ్బులు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అని చెప్పేసేసి ఈ స్క్రీన్లు కడతారు కదా వెనక్కి. అవును. ఆ అబ్బాయికి అసిస్టెంట్గా, రే బాబు మీ అబ్బాయికి ఆ రోడ్డు వరకు పంపించు, ఆ రోడ్డు దగ్గర బస్సు ఎక్కి వెళ్ళిపోతానని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ అబ్బాయికి ఇస్తే నా పెట్టి, ఎందుకంటే బట్టలు మార్చుకుంటాం కదా, అసిస్టెంట్ ఉంటాడు కదా, అసిస్టెంట్ వీడు నేను ముగ్గురం కలిపి ఆ రోడ్డు మీదకి వెళ్తే ఆ బస్సు ఎక్కి వెళ్ళానండి. ఇదంతా చెప్పారా కృష్ణ గారికి? అంత నాకు అవకాశం రాలేదు, కానీ ఆయన అంటే మాత్రం నాకు పిచ్చా ఇష్టం ఉండే చిన్నప్పుడు. మరి ఇంతమందిని ఇంత స్ట్రిక్ట్గా దాటుకొని వచ్చారు మీరు, మీ వారి విషయంలో దొరికిపోయారు కదా. మా వారి విషయంలో నేను దొరకలా, నాకు స్పందన ఉండదు, మీకు తెలుసో లేదు. నాకు ఈ ప్రేమలు దోమలు ఇలాంటి ఫీలింగ్స్ అంటే మీరు ఆడవాళ్ళు కారా అని చెప్పేసి మీరు ఇంకొక క్వశ్చన్ వేయొచ్చు. ఐఎమ్ సారీ, ఫీలింగ్స్ అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు చూసా. సుఖం అంటే ఎవరికి అక్కర్లేదు చెప్పండి, అందరికీ కావాలి. నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు, నాన్నగారు లేరు కాబట్టి 3 పిల్లలు, అంటే 3 ఆడవాళ్ళము, ఒక తమ్ముడు. ఈ 3ని నాన్నగారు చనిపోయిన మా ఆస్తులేమో కౌలుకు చేసుకున్న వాళ్ళు స్వాధీనం చేసుకొని మేము కోర్టులో మా అమ్మ 20 సంవత్సరాలు తిరిగింది, అంటే మా భూములు మాకు రావాలి అని. ఇంట్లో ఇత్తడి బిందెలతో సహా కోర్టు ఫీజులకు తాకట్టు పెట్టిన రోజులు నేను చూశాను. మరి అలాంటప్పుడు నేను బాధ్యత తీసుకొని వీళ్ళు పెళ్ళిళ్ళు వీళ్ళు మంచి చెడ్డ చూడాలి అన్నది ఒకటి పెట్టుకున్నాను. అప్పుడే కలెక్టర్లు మినిస్టర్లు శ్రీకాకుళం జిల్లాలో ఐఏఎస్లో తిరిగేవాళ్ళు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు బాబు
అంటే మా అమ్మ అనేది ఏమే మా కష్టాలు మాకు ఉంటాయి, అంత పెద్దవాళ్ళు వచ్చి అడుగుతున్నారు, నువ్వేనే సుఖపడతావు, చేసుకోయమ్మా, పోనీ మేము ఏదో చేసుకొని మా బ్రతుకులేవో మేము బ్రతుకుతాం, ఎన్నాళ్ళు మా కోసం నువ్వు ఉంటావు, ఈ డ్రామా నాటకం ఇంకొకటో సినిమానో, వద్దమ్మా నీ జీవితం నువ్వు చూసుకో అంటే, లేదమ్మా నాన్నగారు ఉంటే ఈ బాధ్యత చూసేవాళ్ళు, కదా నేను లేకపోతే ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున్న ఏ రాంగ్ స్టెప్ ఎటు వెళ్ళిపోయేటు ఏ బండి ఏ గాడిలో పడుతుందోనని అందరికీ పెళ్ళిళ్ళు చేసి అందరికీ ఒక దారి చూపించి, తరువాత నేను చేసుకోవాలని కాదండి, వాళ్ళు అంటే నన్ను చూశారు. నా పుట్టినరోజుకి మా అక్క వాళ్ళ మరిది గారు విజయవాడ నుంచి వస్తే ఈయన క్లాస్మేట్స్ అంట లయోలా కాలేజీలో, వాళ్ళతో పాటు ఈయన వచ్చి చూశాడు. అక్కడి నుంచి అనమాట నైట్ టైం అనమాట ఫోన్లు మా వదిన గారు మా బ్రదరు మాట్లాడటం. మా వదిన అంటే మా మేనమామ కూతురు, మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు, మా ఇంట్లో ఉండేది. వాళ్ళకి పొలాలు అవన్నీ ఉన్నాయి, ఊర్లో వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఈవిడ నా దగ్గర ఉండేది సినిమా ఫీల్డ్కి. మా అమ్మ మాత్రం ఊర్లో ఉండేది. ఈవిడికి ఏం తెలియదు, ఆవిడ ఇలా అడ్డగుండారులా కడుతుంది ఇలాగా, అంటే అక్కడ మన శ్రీకాకుళం జిల్లా అలా. ఆవిడకేం తెలియదు. వదిన గారు మా బ్రదరు వాళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు. మీకోసం చనిపోయడానికి కూడా ఏదో సూసైడ్ చేశారంట కదా. అయితే నేను ఫోన్లు చేస్తుంటే మామిడి పళ్ళు సీజన్ అప్పుడు వాళ్ళకి వచ్చేసి ఒక 500 ఎకరాలు అన్నీ ఉన్నాయి భూములు, మామిడి తోటలు అవి. ఒక కాలేజ్ కూడా అక్కడ కట్టారండి, గవర్నమెంట్కి ఇచ్చేసారు. న్యూజివీడ్కి వెళ్ళే తోవలోనే ఇప్పుడు కొన్ని కోట్లు అవుద్ది అది. అప్పిడి సుబ్బారెడ్డి కాలేజీ అని ఉంటుంది, అది మా హస్బెండ్ వాళ్ళ తాతగారి పేరు. అప్పిడి సుబ్బారెడ్డి అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారి నాన్న. ఆ యార్చ్కి ఆ పేరు నూజువీడికి వెళ్ళే తోవలోనే మైలవరం పక్కన. వాళ్ళకి మంచి పేరు ఉందండి, కానీ నా రాత కరెక్ట్గా లేదు, ఆయన వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయారు. మీ విషయానికి వస్తే మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చే సీన్ వచ్చేసి ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ లో పెళ్లి చేసుకున్నారా అని చెప్పి ఒక సినిమా ఉంది. పెళ్లి చేసుకుందామా పెళ్లి చేసుకుందాం రా మంచం చుట్టూ సుధాకర్ తిరిగేది. ఓకే, అదంతా కామెడీ ట్రాక్, అదంతా ఓకే. ఒక సీరియస్ సీన్ ఉంది. ఆ కాలనీలోకి సౌందర్యాన్ని వెంకటేష్ తీసుకొస్తారు. కుటుంబాలు ఉండే ఇళ్ల మధ్యలోకి ఇలాంటి చెడిపోయిన అమ్మాయిని తీసుకొస్తున్నారు. అసలు అంటే మీ డైలాగే అనుకుంటాను అది, నాలాంటి పతివతని పట్టుకోబడలేదు, చూస్తేనే కాలిపోతాను అని చెప్పేసి చెప్పి డైలాగ్ ఉంటుంది అనమాట. అద్భుతమైన సీన్. వెంకటేష్ గారు ఆ తర్వాత వచ్చి ఇట్లా అందరు ఎవరే ఇక్కడ మాట్లాడి పతివ్రతలు మాట్లాడి మొగుళ్ళు అయినప్పుడు మీరేం చేస్తున్నారో అది తెలుసు, ఇది లేనప్పుడు. అద్భుతమైన సీన్. ఆ సీన్ గురించి, ఆ సినిమా గురించి ఏమన్నా జ్ఞాపకాలు ఉంటాయి? ఏమీ లేవండి. ఎందుకు లేవంటే యాక్చువల్లీ నాకు స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవడం ఇష్టం లేదు. ఆ సీన్లో నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. నేను ఆ బ్లౌజ్ కోసం కూడా చాలా అక్కడ డిస్కషన్ జరిగింది. ఇక్కడ నుంచి మంచం చుట్టూ తిరిగేటప్పుడు లారీ డ్రైవర్ పెళ్ళం క్యారెక్టర్ కదా, ఈ బ్లౌజ్ వేసుకోమంటే నేను వేసుకోనని, నేను అలాంటి బ్లౌజ్ ఉందని చెప్పుంటే నేను నా క్యారెక్టర్ నేను ఒప్పుకునేదాన్ని కాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ బ్లౌజ్ అంటున్నారు, ఇది కరెక్ట్ కాదండి. నేను స్లీవ్లెస్లు ఎక్స్పోజింగ్లు అలాంటివి ఏంటి, నాకు హీరోయిన్గా వచ్చేటప్పుడే నేను చీరలో మిడ్డీలో పంజాబ్ డ్రెస్సుల్లో ఉన్నాను తప్పితే అలాంటివి నేను చేయలేదండి. అంటే మా పెద్ద డైరెక్టర్ హీరో వెంకటేష్ బాబు, ఇప్పుడు మీరు ఆల్రెడీ 4-5 సీన్లు మీతో అయిన తర్వాత మీ బ్లౌజ్ కోసం అంటే ఏం బాగుంటుందని కన్విన్స్ చేసి వేయించారండి. ఇక్కడికి ఇది జాకెట్, ఇక్కడికి ఇది ఉండదు స్లీవ్లెస్, అది కూడా అక్కడ ముత్యాల సుబ్బయ్య గారు వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు, కావాలంటే అడగచ్చు ఆ బ్లౌజ్ కోసం. ఎందుకంటే ముత్యాల సుబ్బయ్య గారు వారికి అంటే ఇక్కడ కో డైరెక్టర్లు, మేనేజర్లు, ఆ కాస్ట్యూమర్లు వాళ్ళు కొంచెం మేనేజ్ చేస్తారు. అంటే బ్లౌజే కదమ్మా, ఏముంది అదేముంది ఇవాళ రేపు ఫ్యాషన్ అని. అంటే ఎందుకండి సినిమా ఇండస్ట్రీకి వచ్చి మీరు అది వేసుకోను ఇది వేసుకోను అని ఎలా అంటున్నారని మీకు డౌట్ రావచ్చు. వేసుకోకూడదని కాదండి, అసలు నాకు కొన్ని క్యారెక్టర్లు నాకు తెలియకుండా నేను చేశానండి. నేను కొంచెం మంచి క్యారెక్టర్లు చేద్దాము, డైరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్లు చేద్దాము అలాంటి డ్రీమ్తో ఉన్నాను. కానీ మనం అనుకున్నట్టు ఇండస్ట్రీలో ఎవడు మనం అనుకున్న క్యారెక్టర్లు ఇవ్వడు. అలా అనుకుంటే మనమే సొంతంగా సినిమాలు తీసుకోవాలి. ఆ తర్వాత నాకు అర్థమైందండి, అప్పట్లో తెలియక కొన్ని తప్పులు నేను చేశానండి. చెప్పాను కదా, నాకు తెలియక ఏమంటే స్టార్ హీరోల పక్కన ఆఫర్ వస్తే కూడా ఒక్క సాంగ్ చేస్తే ఐటమ్ డాన్సర్ లాగా పేరు వస్తుంది, నేను చేయను. బాలకృష్ణ గారితో కూడా మీరు సినిమా చేయాలి కదా? బాలకృష్ణ సెకండ్ హీరోయిన్. ఏ సినిమా అది? అది వైజాగ్లో షూటింగ్ అవుతుందండి. వాణి విశ్వనాథ్ అందులో హీరోయిన్. సెకండ్ హీరోయిన్కి నాకు అడిగారు, అతను సుధాకర్ రెడ్డి కెమెరామ్యాన్, వాళ్ళ కెమెరామ్యాన్.
అడిగి మేకప్ టెస్ట్ కూడా నాకు చేశారు. సత్యం గారని బాలకృష్ణ దగ్గర మేకప్ మ్యాన్ ఏమో సత్యం అని ఒక అతను ఉండే, అతను నాకు మేకప్ అదంతా వైజాగ్లో ఆ సినిమా ఎందుకు మిస్ అయింది? మా ఇంట్లో ఒప్పుకోలేదు అప్పుడు. ఆ వీళ్ళు సినిమా వాళ్ళు నా పిల్లలకి నా కూతురికి తీసుకెళ్ళి అక్కడ మాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, తండ్రి చనిపోయాడు, వాళ్ళు ఏం చేస్తారు, ఏ సినిమాలు మనకు వద్దమ్మా, మన కష్టం మనం పడదాం, ఈ డ్రామా నాటకం అంటే ఏ పొద్దుపోతే అయిపోతే రెండో రోజే ఇంట్లో ఉంటాము, అక్కడికి తీసుకెళ్తే ఏం చేస్తారని మా ఇంట్లో ఒప్పుకోక అది మిస్ అయ్యింది. ఇది నిజమో కాదో నాకు తెలియదు, బట్ నా దాకా వచ్చిన సమాచారం హీరోయిన్ యమున గారితో మీకు ఏంటి గొడవ? నాకేం గొడవ లేదండి, మీరు ఫోన్ చేసి అడగండి, నాకు గొడవ ఏంటి? ఇష్యూస్ ఏం లేవు ఇద్దరికి? ఆవిడకి నాకు విశేషం, మీరు మాట్లాడండి ఫోన్ చేసి, యమున గారి నెంబర్ ఉంటే ఎవరికైనా కనుక్కొని ఫ్రెండ్లీగా, ఏదో ఆ సీరియల్ వరకు. అక్కడ ఇష్యూ యమున కాదండి, అచ్యుత్ యమున మేమందరం ఫ్రెండ్లీగా చేసాం. ఇప్పుడు ఇలియాష్ గారు డైరెక్టర్, మన స్వప్న వాళ్ళ ఫాదరు, అవును, మీరు అడగండి. గొడవ అయితే మరి ఆయన పెద్ద మనిషి తెలుస్తుంది కదా, స్వప్న వాళ్ళ ఫాదరే కదా. మరి ఏంది అసలు ఏ ఇష్యూ ఏం కాలేదు, వాళ్ళు వేరే వాళ్ళకి పెట్టుకున్నారు. నాకు పెద్ద విగ్గు, అది ఇంత పెద్ద విగ్ అండి, మీరు చూడండి ఇక్కడ వరకు ఉంటుంది, కాత్యాయని. అది పగులు ఇలా పెట్టి తెల్లవారి పెట్టి సాయంత్రం వరకు ఉండేటప్పటికి సివియర్ హెడేక్ వచ్చేసేది, సివియర్ హెడేక్ వచ్చేసేది. ఆ విగ్ ఏంటంటే తాళ్ళలాగా ఉంటుంది, అది ఒరిజినల్ హెయిర్ అయితే మనకి అంత వెయిట్ ఉండదు, సింథటిక్ హెయిర్ తాళ్ళలాగా ఉండటం. ఆ విగ్ పెట్టేటప్పటికల్లా తెల్లవారి పెట్టి ఆ సాయంత్రం వాళ్ళు ప్యాకప్ అయ్యేంత వరకు ఉండేటప్పటికి సివియర్ హెడేక్ వచ్చేస్తుంది. ఒకసారి నాకు ఫీవర్ వచ్చింది, ఫీవర్ వచ్చి ఒక 4-5 రోజులు తగ్గలేదు. ఏంటి ఈ హెడేక్ ఫీవర్, ఇదంతా స్కానింగ్, అదంతా సిటీ స్కానింగ్ అంతా చేయించాం, నార్మల్గానే వచ్చింది. టిక్కులు పెట్టించారు యశోదాలు. ఈ గ్యాప్లో వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఎవరు విజయలక్ష్మి అని వేరే సింగర్ ఉన్నారు, ఆ అమ్మాయికి ఈ క్యారెక్టర్కి పెట్టారు. మీరు యమున గారికి అడగండి, యమున నేను ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాము, అట్లాగేమి అచ్యుత్ కానీ యమున కానీ ఎందుకు. ఇప్పుడు ఇలియాష్ గారికి ఆయన డైరెక్టర్ అయితే ఆయనకి తెలియకుండా ఉంటుందండి. ఈ పుకార్లన్నీ ఎవడు మరి ఎవడికి ఇలాంటి ఆకాశరామన్న హైదరాబాద్ కేంద్రం అని ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారో ఎక్కడ సృష్టిస్తున్నారో తెలియదు. కానీ మొన్నటి వరకు యమున గారి నెంబర్ నా దగ్గర ఉండింది, ఇలాంటివి ఏమీ లేవు. ఉంటే మీ మీడియా ముందు దాయాల్సిన అవసరం లేదు. చాలా 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 థ్యాంక్ యూ. ఏమైనా చెడుగా మాట్లాడితే ప్రేక్షకులు అంటే ఐ డ్రీమ్ చూసే ఫాలోయర్స్ నన్ను క్షమించండి. థ్యాంక్స్ అలాట్.